దేవ పాటది రామ దశరథ రామ సుడపటది రామ శృంగార రామ గంగ జనక రామ గౌరీత రామ దేవ పాటది రామ దశరథ రామ దండమో దండమో దయతోని మము చూడు దాసిన్ని దామా. Mere kilometers away from Hyderabad's bustling technology and finance corridors, life moves differently. The rural communities surrounding the capital city are defined by their people, who've spent generations building their communities with their own hands. నా పేరు మోనమ్మ. నేను వికలాంగుల గురించి కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తాను. నాకు 2000 సంవత్సరంలో వికలాంగులను గుర్తించడం జరిగింది. నన్ను మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది. నాకు 15 ఇయర్స్లోనే మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయిన 3 మంత్స్కే మా ఆయన చనిపోయిండు. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ వల్ల, మా అత్తమ్మకు బ్లడ్ క్యాన్సర్ వల్ల ఆమె చనిపోయిన 3 రోజులకు గొంతకాడికి పోయిండు, ఊరు పోసుకొని చచ్చిపోయింది ఈయన కూడా. ఇంకా దానివల్ల నేను మానసికంగా మంచం మీద ఉండిపోయినా, ఎక్కువ ఆలోచించడం వల్ల స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. మా నాయనమ్మ వాళ్ళ కూతురికి చిన్న ప్రాబ్లం ఉండే. సో ఏం చెప్పారంటే నాకు కొంచెం నా కూతురు అక్కడ డ్రాప్ చేశారండి. అయితే మా పిల్లగాడు ఖాళీగా ఉండే, పోయిరా పోవటని తోలిచ్చినాం. మంచిగా పోయిన అందాక అక్కడ కృతిక అనే హోటల్ ఉంటుంది, అక్కడ దాబా. చాలామంది డ్రింక్ చేసుకొని వస్తారు, వేసుకొని వెళ్తున్నారు. ఆపోజిట్ నుంచి కార్ వచ్చి కార్తో డాష్ ఇచ్చారు. డాష్ ఇచ్చే వరకు 2 కింద పడిపోయారు. మా నాయనమ్మ హెడ్ తగిలింది గట్టిగా. మెల్లమెల్లగా బ్రెయిన్ నుంచి బ్లడ్ బయటికి రావడం జరిగింది. మొత్తం వాపు వచ్చేసింది ఇట్లా. నేను మాట్లాడుతుంటే మాట్లాడలేకపోయింది. ముందు ఉండకంటే తర్వాత ఉండకంటే చాలా డిఫరెన్సెస్తో మాట్లాడుతుంది. అయితే నాకు టైము 1.5 అవర్ పడుతుంది ట్రాఫిక్లో వెళ్ళాలంటే. పెద్ద చిరాకు వచ్చేసింది, ఇంత దూరం వెళ్ళాలి నా హాస్పిటల్ గురించి. Stories like this are all too familiar in villages far from a hospital. When injuries affect your mobility and you can't find reliable transportation, how do you get to a hospital when it's 10, 15, or even 20 kilometers away? నడువునకు సాత కాదు కదా, ఆటో ఫోన్ మాట్లాడుకొని ఆటోకే పోతా. పోయి రావాల్సింది ఒకరోజు అయిపోతుంది. ఏ వర్క్ ఉన్నా కూడా లీవ్ అయిపోతుంది. ఇంతవరకు దూరం పోవాలి రావాలి. ఎవరైనా కారు అడుకొని పోవాలి, ఆటో కట్టుకొని పోవాలి, అలాంటి పరిస్థితి. దగ్గర ఉంటే మంచిగా. ఇంకా ప్రైమరీ హెల్త్ కేర్ అనేది సరిగ్గా లేదు ఇక్కడ విలేజ్లో. సో దాని మూలాన ఏం జరుగుతుందంటే, ఎవరికైనా ఏదైనా ఇష్యూ వస్తే, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే, వాళ్ళకు 15 కిలోమీటర్స్ పోయిన దాకా వాళ్ళకు డాక్టర్ని అవైలబుల్గా ఉండరు అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఏదన్నా మైనర్గా ప్రాబ్లం ఉంటే అది ఇనీషియల్గా డిటెక్ట్ చేయకపోవడం మూలంగా అది సీవియర్గా అయ్యి వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోతారు. Most of the patients who we see from the villages are a bit late coming to the hospital. They come at the later stages of their diseases. If they attentively come in the early stages, these problems can be very well managed as well as eradicated in some conditions. చిన్న ఎగ్జాంపుల్కి ఒక 1 month బ్యాక్ కాంటినెంటల్ హాస్పిటల్లో క్యాంప్ పెట్టారు, జస్ట్ జనరల్ స్క్రీనింగ్ క్యాంప్. దాంట్లో అవుట్ ఆఫ్ 100 నియర్లీ 40% we diagnose they are suffering with diabetic. They don't know. క్యాంప్కి వచ్చేవారు వాళ్ళకి తెలియదు వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అని చెప్పేసి. In most cases, direct outreach through medical camps is the only way to catch chronic conditions. Even when villagers seek care, rural doctors simply lack the resources to effectively treat their patients. మా దగ్గర ఏముంది, మా గ్రామాలలో మోకాల నొప్పులు ఎక్కువగా పడు, షుగర్ ఎక్కువగా అయింది, కళ్ళ ప్రాబ్లం ఎక్కువైంది, బాడీ పెయిన్ అవుతుంది, మోకాలు పెయిన్ అవుతుందని పోతారు. ఏం చేస్తారు డాక్టర్లు? పెయిన్ కిల్లర్ కొట్టి పంపించేస్తారు, టాబ్లెట్ ఇచ్చి పంపుతారు. కానీ దానికి పూర్తి చికిత్స అనేది జరుగుతలేదు. ఫీడ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. ఫీడ్స్ వచ్చే వాళ్ళకు మెడిసిన్ ఖచ్చితంగా అవసరం. మెంటల్ ఇల్నెస్ వాళ్ళకు మెడిసిన్ అవసరం. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళు తెచ్చుకోలేరు కదా సార్. నిరుపేద వికలాంగులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మెడికల్ సపోర్టు అందిస్తే బాగుంటుందండి.
ఇక డబ్బుతో కూడుకున్నాయి కదా సార్, అలాంటివి కొన్ని వాళ్ళు హెల్త్ పరంగా హాస్పిటల్ సేవలు అందించేటట్టు చాలా సివియర్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు హాస్పిటల్ సేవలు ఫ్రీగా ఉంటే బాగుంటుంది. Everyone is very much worried how long they have to stay in the hospital because they all are like daily wage people and all. So they were worried about their families. If I'm staying in hospital for a long time, the expenses will be high and I won't be able to take care of my people at home. They were very much worried about those things. వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం కారణం ఒకటే, వాళ్ళ దగ్గరలో డాక్టర్ లేడు కాబట్టి వాళ్ళు వెళ్ళట్లేరు అంతే. వాళ్ళకి తెలియదు ఆ బీపీఓ షుగర్ హై లెవెల్స్ ఉంటాయి, పెరాలసిస్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వస్తాయి, సడన్గా ఏదో ఒకటి అయిపోతుంది. మరి అరే పాపం ఉన్నదాకా బాగానే ఉండేది ఏమైందంటారు అందరూ. అదే యాక్సెసిబిలిటీ ఉంటే ఇలాంటివి జరిగాయి మనకు. Despite the situation, community aid groups, or Sangams, have taken matters into their own hands. ఒక 3 years నేను మంచం మీదనే ఉండేది అనమాట. మంచం మీదనే కూర్చున్నతోటి పండుకున్నతోటే ఉండేదాన్ని, నేను అసలు మూమెంట్ అనేది లేకుండేది. మన సంఘం ద్వారా నన్ను గుర్తించి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మోటివేషన్ ఫిజియోథెరపీ చేయడం వల్ల నేను మంచిగా అనమాట. నాతో పాటు ఇట్లా ఉన్నారా అని నేను అప్పుడు ఆశ్చర్యపోయినా. నేను కూడా 10 మందిలాగా నేను బయటికి వెళ్ళి చూస్తాను, నేను వెళ్తాను అని చెప్పేసి 10th చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, పీజీ చేసిన. తర్వాత నేను దీంట్లో ఒక యాక్టివిస్ట్గా సంఘాలు రాయడానికి బుక్ కీపర్గా పెట్టారనమాట. గ్రామంలో మా విలేజ్లో 150 మెంబర్స్ వికలాంగులు ఉన్నారు. వాళ్ళని వికలాంగులను గుర్తించి ఆ వికలాంగులకు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. 7 సంఘాలు చేసినాము. 7 సంఘాల ద్వారా వాళ్ళకు మోటివేషన్ చేయడము, కౌన్సిలింగ్ ఇవ్వడం, పేరెంట్స్కు పిల్లల గురించి ఇట్లా ఉంటుంది కథత్వం, వాళ్ళకి ఈ విధంగా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి చెప్పడము, డిలే డెవలప్మెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి హాస్పిటల్ సేవలు అందించడము, వాళ్ళంతకు వాళ్ళు చేసుకునేటట్టు మోటివేషన్ చేయడము. ఏ ఒక్క వికలాంగులు సంఘాలలో ఉండాలి. Given the diversity of India's population and India's socio-economic diversity, it always is a big challenge in the healthcare sector to meet the needs of the people. And many times, we have to be innovative, we have to be improvising, to afford the care for the patients at a price that is understandable. What does this innovation look like? For Continental Hospitals, it means partnering with a nonprofit that specializes in meeting communities where they are. Project Embrace. Together, we created a new kind of medical camp that collaborates with Sangams to bring essential medical equipment and world-class doctors directly to patients. ఈరోజు అదే క్యాంప్ చేశారు వాళ్ళు. క్యాంప్లో సుమారు ఒక 100 మంది దాకా మెడికల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. లైక్ బీపీ అపారటిస్ కానీ, గ్లూకోమీటర్స్ కానీ, తర్వాత వాకింగ్ స్టిక్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, ఇవన్నీ నీడీ పీపుల్కి ఇవ్వడం జరిగింది. మనం ప్లాన్ ఎట్లా చేస్తున్నాం అంటే, ఫస్ట్ మన క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకుంటాం. సో లోకల్లో ఉండే ఆశా వర్కర్స్ దగ్గరికి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. మన దగ్గర మనకున్న సర్కిల్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందా దాన్ని మనం అంటే వేరే వాళ్ళకి తెలియజేస్తున్నాం. మనకున్న సర్కిల్తో దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం. These camps are the first step towards bridging the gap between patient needs and institutional medical services. For many, this was their first time accessing state-of-the-art care. ఎందుకంటే మన వల్ల ఇప్పుడు 100 మందిలో 100 మంది మన ప్రోగ్రామ్కి వచ్చినా రాకున్నా 100 మంది వస్తారు. 100 మందిలో ఒక్కరు మారిన ఆయన కోసమే మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. Sangam. A word used to describe community aid groups, translated directly, means so much more. Sangam means union, a coming together, a mosaic of resilience and innovation. Every voice heard brings us closer to a future